గండిపేట పరిసరాల్లో 20 రోజులుగా చిక్కలేదు చిరుత. నిన్న రామ్దేవ్గూడలో మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటిందా చిరుత. టిక్ పార్క్ నుంచి మిలిటరీ ఏరియాలకు వెళ్లిందా చిరుత. ఇవాళ తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్ లోకి వచ్చింది. చిరుత సంచరిస్తూ ఉండడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, ఇబ్రాహీంబాగ్, రామ్దేవ్గూడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే చిరుతను బంధించేందుకు 4 బోన్లు, 14 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అటవీ శాఖ అధికారులు. చిరుత సంచారం, అధికారుల చర్యలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. 20 రోజులు గడుస్తున్న చిరుత మాత్రం చిక్కడం లేదు. ఈ నెల 9వ తారీఖున మూలికావనం ప్రాంతంలో స్థానికులు చిరుతను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించారు. ఖచ్చితంగా చిరుతను బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు హామీ ఇచ్చారు. కానీ 20 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు మాత్రం చిరుత చిక్కడం లేదు. సోమవారం తెల్లవారుజామున చూసుకుంటే మాత్రం ఇటు చిరుత టెక్ పార్క్ నుంచి ఇటు ఆర్మీ ఏరియాలకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు ఆర్మీ ఏరియాలో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు హెడ్ క్వార్టర్స్ కనిపిస్తుంది. హెడ్ క్వార్టర్స్లో ప్రాంతంలోకి సోమవారం తెల్లవారుజామున చిరుత వచ్చింది. హెడ్ క్వార్టర్స్ నుంచి ఇటు మెయిన్ రోడ్డు దాటి మనం చూసుకోవచ్చు, ఇదే రోడ్డు దాటి చిరుత ఇక్కడ గోడ దూకింది. ఆర్మీ ఏరియాలో ఉన్నటువంటి గుడి నుంచి, గుడి ముందు భాగం నుంచి చిరుత అటువైపు, అంటే అక్కడ గుడి పక్కన ఒక చిన్న గోడ ఉంది. అరటి చెట్ల దగ్గర మధ్యలో నుంచి ఆ చిరుత అవతలకి దూకినట్లు ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది అంటున్నారు. అవతల పక్క గోడ దూకి అవతల ఆ సైడ్, అంటే మళ్ళీ టెక్ పార్క్ సైడ్ వెళ్ళినట్టు ఆర్మీ అధికారులు అంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆర్మీ సిబ్బంది మాత్రం తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే సోమవారం తెల్లవారుజామున ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రధాన రహదారి దాటి ఇటు గుడిలోకి, ఆర్మీ ఏరియాలో ఉన్నటువంటి గుడి నుంచి మళ్ళీ గోడ దూకి అవతలకు వెళ్ళింది. దాంతో ఆర్మీ అధికారులు ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చిలుకూరు రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తన సిబ్బందితో వచ్చి ఆ చిరుత పాదముద్రను సేకరించారు. ఖచ్చితంగా తొందరలోనే చిరుతను పట్టుకుంటామని కూడా ఇటు ఆర్మీ అధికారులకు ఫారెస్ట్ అధికారులు హామీ ఇచ్చారు. మ్యాక్సిమం టెక్ పార్క్లోనే చిరుత ఆవాసంగా ఏర్పరచుకుని అక్కడ ఉంది. దాన్ని బంధించడం కోసం 4 బోన్లను ఏర్పాటు చేశాము. ఒక మేకను కూడా ఎరగా వేసాము. దాంతోపాటు 10 ట్రాక్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని ఇటు ఫారెస్ట్ అధికారి అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.